నెల్లూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. మెగా డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అక్రమాలతో 3.5 లక్షల మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. డిఎస్సీలో అక్రమాలు జరగకపోతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు ఎందుకు ఉద్యోగం రాలేదో సమాధానం చెప్పాలని కాకాని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు నుంచి మెగా డిఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను ఊరించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సీ మీద నా తొలి సంతకం ఉంటుందని చెప్పి తొలి సంతకం చేసి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ 2024 సంవత్సరంలో డిఎస్సీ విడుదల చేయకుండానే 2025 సంవత్సరంలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే దానిలో అనేక పొరపాట్లు జరిగాయి. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సీట్లు అమ్ముకున్నారు, వాళ్ళకు ద్రోహం చేశారు, అన్యాయం తలపెట్టారు. మెరిట్ లిస్ట్ కానీ సెలెక్టెడ్ లిస్ట్ కానీ లేకుండా నేరుగా మెసేజ్లు పంపారు. ఎవరన్నా అర్హత కలిగినటువంటి వాళ్ళు 3 పోస్టులకు 2 పోస్టులకు ఉన్నా సరే ఒకే పోస్టుకి ఎంపిక చేశారు. హైకోర్టు దాని మీద చివాట్లు పెట్టినా సరే హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దాని మీద మేము అనేక సందర్భాల్లో మాట్లాడాం. మా శాసన మండలి సభ్యుడైనటువంటి దీని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక పర్యాయాలు దీనికి సంబంధించి లోటుపాట్లని, ద్రోహాలని, దొంగతనాలని, అవినీతిని ఎత్తి చూపడం జరిగింది. అయితే దానికి లోకేష్కి సమాధానం చెప్పేటువంటి శక్తి స్థాయి లేదు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేకపోతున్నాడు. కాబట్టి అధికారులను ఉసిగొల్పి వాళ్ళ చేత మీరు అనేక రకాలైనటువంటి సమాధానాలు